సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి పురస్కరించుకొని రాష్ట్రంలోని అతిపెద్ద చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహానికి మేదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ రజక సోదరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। నీలం మధు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కార్ను ఎదిరించిన చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ ఎనలేదని అన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ మునిమనవరాలికి రాష్ట్ర బీసీ కమిషనర్ కమిటీ మెంబర్ సభ్యురాలిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు। अंजना था नारायण वेडेश తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఐలమ్మ జయంతి జరుపుకుంటున్నాం। ఈరోజు అధికారికంగా కూడా రవీంద్ర భారతిలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఐలమ్మ జయంతి జరుపుతున్నాం। ఈరోజు స్టేట్ వైడ్గా కూడా ఐలమ్మ జయంతి 129వ జయంతి రజక సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అన్ని వర్గాలు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కూడా ఈరోజు జయంతి జరుపుతున్నాం। ఆమె ఆశయాలు కూడా మేము ఎట్లా అయితే గతంలో సాయుధ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం చేసిన తల్లి చాకలి ఐలమ్మ, ఆమె స్ఫూర్తి తీసుకొని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా బీసీలకు కూడా కులగణన చేసి, బీసీ కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకు, ఎవరి శాతం వాళ్ళకి ఇస్తామని దేశవ్యాప్తంగా కూడా బీసీ కులగణన చేస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు। ఆ రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది। రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మంత్రివర్యులు అందరం కూడా కలిసి బీసీ కులగణనకు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినాం। ముందు ఈరోజే చూసినాం పేపర్లో కూడా, మేము మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు కూడా చెప్పారు, బీసీ కులగణన కూడా తొందరలోనే 4-5 రోజుల్లోనే గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు। అది సంతోషకరం, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా, బీసీలకు కూడా చాలా న్యాయం జరుగుతుంది బీసీ కులగణన వల్ల। అదేవిధంగా స్థానిక సంస్థలలో బీసీలకు కూడా సముచిత స్థానం దొరుకుతుంది, ప్రాధాన్యత దొరుకుతుంది। కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే అన్ని వర్గాలను, ఒక బీసీలనే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంపన్న వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఈరోజు రైతు రుణమాఫీ కూడా మీరు చూస్తుండొచ్చు, గతంలో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది। మీరు రైతులు కూడా సంతోషంగా ఉండాలి, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు